సపరేటెడ్ బై స్పేస్, సపరేటెడ్ బై లాంగ్వేజ్ కూడా కదా, అది బై స్పీషీస్. జంతువులు కూడా అంతే, సాధు జంతువులు, సాధువు అయినటువంటి వాళ్ళు. ఒకడు ఆవును పెంచుతాడు, అదే ప్రాణం అంటాడు. ఒకడు కుక్కని పెంచుతాడు, కొబ్బరికని. అది వీడు మూతనాకి, వీడు దాని మూతనాకి పరమానందం. ఏం తప్పేం లేదు, నేను తప్పని కాదు, అది ఎవడి సంస్కారాన్ని బట్టి వాడికి ఉంటుంది. రేపు నేనే పెంచవచ్చు కుక్కని, దానికి ఏమిటి? ఒక్కొక్కటి చిలకని పెంచుతాడు. బ్రసెల్స్లో నేను చూస్తాను, వాడు పెంచుతాడు, సింహాల్ని పెంచుతున్నాడు. ఇంకో గుడి చెదిరిపోయింది చూసేస్తున్నాం. మన గేడె గుడ్డు ఎంత ఉంది, సింహం జూలు వీలు అది ఉంది. అదేమన్నా వేషమా అని అనుమానం వచ్చింది వాడికి. వాడి కొడుకులు 14 ఏళ్ళు ఒకడు, 12 ఏళ్ళు ఒకడు. ఆ 14 ఏళ్ళ వాడు దాని మెడక్కి తాడు పట్టుకులు అవుతుంటే, రెండో వాడు వెనక నుంచి నెడుతుంటే గౌరవం అరుస్తూ ఉంది. సింహం అంటే అచ్చంగా సింహం ఊరికే ఏం కాదు. ఏమిటి అని చెప్పి చూస్తే ఇంకా ఉన్నాయి రెండు అని అడు చూపించాడు వాడు. కొండ చిలవలు చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు తెచ్చి పెంచారు, ఇంత అయినాయి. అవి వాటితో ఎట్లా ఉంటాయో తెలిసిన, ఈ చేతిలో కప్ప పట్టుకుంటాడు, ఈ చేయి ఇట్లా పెడితే ఇందులోంచి ఇలా దూరం వచ్చేది ఆడుతుంది, మెడ నుంచి ఇందులోంచి వెళ్ళి ఈ కప్పను పట్టుకుని తిని ఇందులోంచి వచ్చేస్తుంది. మీరు వెళితే చూడొచ్చు, బ్రసెల్స్ పెడితే నా కళ్ళతో నేను చూశాను. కొండ చిలవలు, తాచుపాములు. ఇంకా ఇంటికి వెడితే ఓ పక్కన ఒక పుట్ట ఉంటుంది, దాని నిండా 10-12 రకాలైనటువంటి కొన్ని వందల తేళ్లు, ఎర్రవి, నల్లవి, పచ్చవి, తెల్లవి తేళ్లు. ఇది కొత్త రకం తేలు అని ఇట్లా వేలు పెడతాడు, దాని మీద అది ఎక్కుతుంది, తీసుకొచ్చి చూపిస్తాడు. ఏమి చేయబడి ఎందుచేత అంటే మంద మంత్రం మాక ఏమీ లేదన్నాడు సామ్యం. సమస్త జీవులకి అంటే దాంట్లో ఉన్న విషంతో వీడి సామ్యం లేదు. విషంతో సామ్యం అంటే కుట్టి కనిపించాడు. దేంతో సామ్యం ఉన్నది? సర్వభూత దయతో సామ్యం ఉంది. వాడికి ఎక్కడుందో వాడికి తెలియదు, వాడికి తెలియదు. వాడు ఏ జంతువు మీద చేయబెట్టినా అది ఏమీ చేయదు వాడిని, వాడి పిల్లల్ని, వాడి ఇంట్లో ఉన్న వాళ్ళని, తర్వాత మిమ్మల్ని నన్ను కూడా ఏం చేయదు. మనం భయపడి చాటమే కానీ తీసుకెళ్ళాడు, తర్వాత కూర్చోబెట్టాడు. మనకి పిల్లలు గల వాళ్ళం. ఎందుకంటే ఎప్పుడు ఇట్లా అన్నా చాలు కదా, ఎడం చేతి వేలుతో అంటే చాలుగా మనం ఉండం. వాడు అనదు బాబు నీ కింద నీ ప్రాణాన్ని నా ప్రాణం అడ్డం కూర్చోమంటాడు. వాడు మంచినీళ్ళు తెచ్చి పెడతాను, కాఫీ తెచ్చి పెడతా, నువ్వు పో కాఫీ దేవత లోపలికి పో. మీరు వాడిని లోపలికి పోనిచ్చేది ఏమిట్రా అని తన భాషలో అడిగింది అనుకోండి, ఎవడరా నువ్వు అని, గుండ్రమని. మనం చెప్పగలిగింది లేదు, ఫ్రెంచే రాదే, వాటి భాష వచ్చును. జగద్విఖ్యాతమైనటువంటి వాడు, ఆశ్చర్యమైనటువంటి వాడు ఇంత పిల్లల్ని పట్టుకొచ్చాడు. ఏమిటంటే సింహ పిల్లలు ఆ రోజునే పుట్టినాయి, అమ్ముతున్నాడు. 14,000 రూపాయలు వస్తాడు. సర్కస్ వాడు కొనుక్కెడుతున్నాడు. వాడు వ్యాపారం అదిట, వాటికి చక్కగా పుష్టిగా భోజనం పెట్టిస్తాడు. అది సరే కానీ ఈ గుహలు లేకుండా, పంజరాలు లేకుండా సింహాలు దొడ్లో ఎట్టా కట్టి సేవయ్య ఏం చేయకుండా ఎందుకున్నాయంటే, చిన్నప్పటి నుంచి మాతో పాటు అవి ఉంటున్నాయి, ఎందుకు చేస్తాయి ఏమి అన్నాడు. మనం వాటి వంక వెధవలే చూస్తే చేస్తాయి కానీ లేకపోతే ఎందుకు చేస్తాయి అన్నాడు. నా కళ్ళు నేను నమ్మలేకపోయాను. ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు అక్కడ చూసిస్తూ ఉంటాను బ్రసెల్స్లో. వాడి ఇంటికి వెళ్ళి పలకని ఎవరిని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని, బ్రసెల్స్ నుంచి వచ్చిన వాళ్ళని, అంటే అక్కడిని వాళ్ళని అడగండి, చెబుతారు వాళ్ళు. ఎన్నో జంతువుల్ని అట్లా పెంచి వాళ్ళకి ఇచ్చేసాడు. సర్కస్ వాళ్ళకి, ఇంకెవరన్నా పెంచుకుంటామంటే వాళ్ళకి అలా ఇచ్చేసాడు. జూలోను, అంటే అక్కడ జూల్లోను సర్కస్ల్లోనూ జంతువుల కోసం పెట్టినటువంటి అక్కడ ఉన్నటువంటి పెంచే జనమును మంత్రులు, ఎమ్మెల్యేలు తినేసేయడం ఆ దేశాల్లో. వాటికి పెట్టిన వాటికే పెడతారు, వీళ్ళు తినే వీళ్ళే తింటారు. గడ్డి మనుషులు తిని అలా చేయరు. వాటికి పెట్టిన అలవెన్సెస్ వీడు తిని అలా చేయరు. శుభ్రంగా పుష్టిగా ఉంటాయి కనుక వాడు అలా ఇచ్చాడు. ఏనుగును పెంచాడు, పెంచుంటుంది. ఈ ఏనుగును చాలామంది పెంచుతారు అనుకోండి, అది కోపం వస్తే చంపుతుంది తప్ప మాంసాహారి అయిన క్రూర జంతువు కాదు. కానీ సింహాన్ని, పులిని పెంచాడంటే మనం నమ్మటానికి వీల్లేదు. ఆశ్చర్యం. ఇందులో మనకు ఆన్సర్ ఉంది. అంటే దేర్ ఈజ్ సంథింగ్ సిమిలర్ ఇన్ హిస్ కాన్షియస్నెస్ అండ్ దేర్ కాన్షియస్నెస్. అది ఆశ్చర్యం. కనుక జాతి దేశ కాల వ్యవహితానం, ఇది సింహజాతి, ఇది మనిషి జాతి అని మధ్యలో విడదీసి ఉన్నప్పటికీ, ఇది తేలు జాతి, ఇది మనిషి జాతి, కామన్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది, మధ్యలో విడదీసినప్పటికీ, అది కొండ చిలవ బండపాము జాతి, ఇది మనిషి జాతి
అని విడదీసినప్పటికీ మనకు తెలియనటువంటి భాష చూస్తే మాత్రమే మనం నమ్మటానికి వీలైనటువంటిది వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. మనకి ఇంగ్లీష్ వచ్చినా అది తెలియదు, పిహెచ్డి పుచ్చుకున్నా తెలియదు, యూనివర్సిటీ చదువుకున్నా తెలియదు, తెలిసే పాయింట్లు కావు. కనుక జాతి దేశ కాల వ్యవహితులైనటువంటి వాళ్ళకి అయినప్పటికీ కూడా అయినప్పటికీ ఆనంతర్యం, అనంతరత్వం ఒకటి ఉన్నది. అంటే దేర్ ఈజ్ సంథింగ్ ఇన్ కామన్, అది ఆయన చెప్పింది. ఎందుకని స్మృతి సంస్కారయో ఏకరూపత్వాత్, స్మృతికి సంస్కారానికి సంబంధించిన ఏకరూపత్వం అంటే రికలెక్షన్కి అసోసియేషన్స్, పాస్ట్ అసోసియేషన్కి అంటే ఇన్స్టింక్ట్స్ అంటాం చూడండి మనం, రిఫ్లెక్సెస్, వీటికి వాటి తాలూకు మెమరీస్కి అవినాభావ సంబంధం ఉన్నది. మనం నడిచేటువంటి నడకకి, మనం చేసే మూమెంట్స్కి, మన కంఠధ్వనికి, మనం మొహంలో చూపించేటువంటి కవళికలకి, మనం పూర్వం చేసుకున్నటువంటి వృత్తులకి, ఆ పనులకి, మనం తింటున్నటువంటి ఆహారానికి, మనం ఇతరులతో చేస్తున్నటువంటి ప్రవర్తనల అలవాట్లు, అభ్యాసాలకి అవినాభావ సంబంధం ఉన్నది. అది చెబుతున్నాడు. అంటే మనం చేస్తున్నటువంటి మొత్తం యాక్టివిటీ యొక్క ఎల్సీఎంఏ మన మూమెంట్స్, మన పర్సనాలిటీ, మన ఎక్స్ప్రెషన్. ఇది నేను చెప్పింది ఇక్కడ. చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. అందుకనే దీని ట్రాన్స్లేషన్ మనకు తప్పకుండా ఉండాలని చెప్పాను. అందుచేత వాడు చెప్పాడు, ఈ విద్య కూడా వీటిలలో కూడా ఈ ఆధ్యాత్మిక విద్యలు, యోగాభ్యాసం వాళ్ళంతటా వాళ్ళు కావాలన్న వాళ్ళకి చెప్పండి, కానీ బలవంతాన్ని కూర్చోబెట్టి చెప్పకండి దారిపోయేటువంటి వాళ్ళకి, లేదా మొహమాట పెట్టి చెప్పకండి. మీరు ఈ క్లాసులో కూర్చుంటే తప్ప మీరు మందు ఇవ్వనని అనుకోండి, అలా చేయకండి అన్నాడు. నీ మందు లేకపోతే వాడు, చాలామంది వెధవలు ఉన్నారు మందు ఇచ్చేవాళ్ళు అనిపిస్తుంది. వెంటనే ఇప్పుడు సరిగ్గా 8:30 అయ్యేటప్పుడు మందుకు వస్తాడు అనుకోండి, వాడికి అక్కర్లేదనమాట యోగాభ్యాసం. అదేమిటా నీ యోగాభ్యాసం అక్కర్లేదా, మందుకి ఈ టైంకి వచ్చావని అడగటానికి వీలు లేదు. వాడు కావాలంటే మందు లేకపోతే ఇవ్వనని చెప్పు. ఎవడికి ఏది కావాలో వాడి స్వభావాన్ని బట్టి, అంటే మనిషి అన్నం తింటాడు, గొడ్డు గడ్డి తింటుంది, పంది బురదలో ముట్టే పెడుతుంది. ఎవడిష్టం ఏమిటంటే దాని ఇష్టం, ఎవరి సంస్కారాన్ని బట్టి వాడికి అది లైకింగ్ ఉంటుందంటే నువ్వు నేను కానీ ఎవరు ఏం చేసేది లేదు, మన గురించి కూడా ఎవడు ఏం చేసేది లేదు. అది ఇక్కడ చెప్పిన సూత్రం. 10వ, ఇంతమందిలో కామన్గా ఉంటాయన్నాడు, చూసారా? అది కాక అన్నిట్లో, అందరిలో, అన్ని జీవుల్లో కామన్గా ఉండేది ఒకటి చెబుతున్నాడు 10వ సూత్రంలో. అంటే హ్యూమన్ నేచర్ కాకుండా బయలాజికల్ కింగ్డమ్ యొక్క నేచర్ చెబుతున్నాడు నెక్స్ట్ బెస్. దానిలో హ్యూమన్ నేచరు, దాంట్లో ఇండియన్ నేచరు, దాంట్లో సౌత్ ఇండియన్ నేచరు, దాంట్లో ఆంధ్ర నేచరు, దాంట్లో బ్రాహ్మణ్ నేచరు, దాంట్లో కృష్ణాచార్య ఇండివిజువల్ నేచరు. అక్కడ ఎక్కువ ఉన్నాం ప్రతివాడు, అంతే కదా. ఇక్కడ బయలాజికల్ కింగ్డమ్ యొక్క నేచర్ చెబుతున్నాడు దీంట్లో 10వ సూత్రంలో. జాగ్రత్తగా తెలుసుకుందాం. ఇది తర్వాత సూత్రం. తాసాం అనాదిత్వం చాశిషో నిత్యత్వాత్ అన్నది సూత్రం. విడదీస్తే తాసాం అనాదిత్వం చ ఆశిషః నిత్యత్వాత్, అలా విడదీయాలి సూత్రం. అండి అయితే మీకు మీ తరహా, నాకు నా తరహా, వాడి తరహా ఉందన్నారు కదా పూర్వకర్మ. ఎప్పటి నుంచి ఉందండి అని అడుగుతున్నాడు. నేను చెబుతున్నాను, మీకు మీ తరహా ఎప్పటి నుంచి ఉన్నది అంటే ఇవాళ ఉన్న తరహా నిన్నటి తరహాను కూడా కలుపుకుని దాని రిజల్ట్గా ఉంది. జాగ్రత్త కదండి. ఏడాది కిందట మీకు ఉన్న తరహా ఈ ఏడాది లోపల ఉన్న తరహాని కలుపుకుని లేదు. 10 ఏళ్ల కిందట మీకున్న తరహా ఈ 10 ఏళ్ల లోపల మీకున్న తరహాని కలుపుకుని లేదు. వస్తువున్న కొద్దీ ఏమవుతుంది, కొత్త తరహాలని కలుపుకొని ఒక తరహా ఏర్పడుతుంది. ఏమండి, కిళ్ళీ షాప్ పెట్టాడు వ్యాపారం. వాడి తల్లి మా బాపట్ల సాయంత్రం అయ్యేటప్పుడు రూపాయి మిగిలేదు వాడికి. ఆ రోజుల్లో రూపాయి అంటే ఈ రోజుల్లో 100 రూపాయలు, మీకు తెలుసు కదా. 100 రూపాయలు కూడా పెద్ద లెక్కలో ఇవ్వవు. దొంగ కూడా కొట్టేయమంటే జేబులో 100 రూపాయలు కొట్టేయడు, ఎందుకు పనికేవు కానీ. ఏదైనా స్టాంపులు బిళ్ళలు ఉంటే కొట్టేస్తాడు వాడు పేపర్లో వేసినట్టు. డబ్బులు కొట్టేసేంత ఫూల్స్ ఈ రోజుల్లో ఎవరు లేరు. డబ్బులు వాల్యూ లేదు కనుక, ఇన్ఫ్లేషన్ అయిపోయింది కనుక ఆ రోజుల్లో రూపాయి మిగిలేదు వాడికి. ఆ రూపాయి మిగిలితే వాడి తల్లి కలిసి భోజనం చేసి ఇంట్లో
ఇల్లు జాగ్రత్తగా చూసుకుని అందులో కావాల్సినటువంటి ఇల్లు వాకిలి కొంప ఇవన్నీ చూసుకున్న తర్వాత రోజుకి ఎంత అయ్యేది? పావలా అయ్యేది, మిగతా 30 మిగిలేదు. కానీ సంవత్సరం కిళ్ళీ దుకాణం పెట్టి వాడు ఏం చేశాడు, సంవత్సరం అయిన తర్వాత బీడీలు సిగరెట్లు కూడా పెట్టాడు. ఇప్పుడు వాడి బిజినెస్లో ఎంత వస్తుంది? కిళ్ళీలకి బీడీలకి సిగరెట్లకి. ఇంకో సంవత్సరం అయిన తర్వాత ఏం చేశాడు, స్వీట్లును లెమన్ స్లైసెస్ ఇవి పెట్టాడు, పెప్పర్మెంట్స్ పెట్టాడు. ఇప్పుడు బిజినెస్లో ఎంత వస్తుంది? 4ంటికి కలిసి వస్తుంది. ఇంకో ఏడాది అయిన తర్వాత ఏం చేశాడు, చిన్న కొట్టు అద్దెకి తీసుకున్నాడు, అందులో బిస్కెట్లు మొదలైనటువంటివన్నీ పెట్టాడు కాస్త. ఇప్పుడు ఎంత వస్తుంది? వీటితో కలిపి వస్తుంది. ఇంకో ఏడాది అయిన తర్వాత స్టేషనరీ స్టోర్స్ కూడా కలిపి పెట్టేశాడు. ఇప్పుడు ఎంత వస్తుంది? వాడు అమ్మేటువంటి పలకలు, బెల్ట్లు, మరి పెన్సిళ్ళు, పుస్తకాలు, అన్నీ కలిసి. 5 ఏళ్ళు అయ్యేటప్పటికి బాపట్ల గ్రామంలో లక్షాధికారి అయినాడు. రహంతుల్లా సాహెబ్ గారు అంటే బాపట్లలో ఊరిని సహం కొనగలిగినటువంటి స్థితిలోకి వచ్చాడు మా చిన్నతనంలో. దానికి తగ్గట్టు ప్రవర్తన కూడా చాలా సాధుశీలుడైనటువంటి మహానుభావుడు. ఎవరిని ఏం అన్నటువంటి వాడు కాదు. పొరపాటు కూడా పరోక్షంలో కూడా వాడలాగా అన్నటువంటి వాడు కాదు. మరి ఎందుకు రాడు? వస్తాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి సంస్కారాలంటే? ఎక్కడి నుంచి వచ్చినాయో మరి, కానీ కలుస్తూ ఉంటాయి. తర్వాత పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పిల్లలు పుట్టారు. పుట్టిన పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత కొడుక్కి జ్వరం వచ్చింది. 3 నెలలు మంచం మీద తీసుకున్నాడు, బతకడని చెప్పారు డాక్టర్. అవుతుండగా ఒకరోజు రాత్రి దొడ్లో గలగలా చప్పుడైంది. ఇది జరిగిన కదా ఏమన్నా ఊళ్ళో చిన్నప్పుడు. ఏమిటని వెడితే దొడ్లో బిందెలు కనిపించినాయి. కరడు కట్టిన బంగారపు ముద్దలు ఉన్నాయి బిందెల్లో. అట్లాంటి 3 బిందెలు కనిపిస్తే వాడును భార్య తల్లి కలిసి సాయం బట్టి ఇంట్లో పెట్టేశారు. పెట్టేస్తే వాడికి కల వచ్చింది తెల్లవారుసామన. నన్ను ఇంట్లో పెట్టుకున్నావు, ఒక మనిషి బలి కావాలి, నీ కొడుకుని తీసుకెళ్ళినా నిన్ను తీసుకెళ్ళినా అని అడిగింది. ఎవరో వినిపించాడు. వాడు ఆ నిద్దట్లో ఏ కారణం ఉన్నాడు, వాడు పూర్వ సంస్కారంతోనే బలుకుతుంది, నన్నే తీసుకెళ్ళి అన్నాడు. కొడుకు జబ్బు తగ్గిపోయింది. వారం రోజుల్లో వీడికి హార్ట్ అటాక్ తెచ్చుకోవాలి. ఆ కొడుకుల ఊళ్ళో చాలా లక్షాధికారులైనటువంటి వ్యాపారస్తులు అయినారు తర్వాత. అంటే వాడి వ్యాపారం ఆ రోజుకి ఇంకో దాన్ని ఇంక్లూడ్ చేసుకుని వస్తుంది కదా. 10 ఏళ్ల కిందట మనం ఉన్నటువంటి స్వభావానికి ఈ 10 ఏళ్లలో మనం చేసినటువంటివన్నీ కూడా కలిపి మన స్వభావం ఉంటుంది. చూసారా ఇక్కడ ఏం చెబుతున్నాడు? కనుక ఎప్పటి నుంచి ఉన్నాయి అని అడిగితే మానవులు ఎప్పటి నుంచి ఉన్నారు? యాంథ్రోపాలజీ వాడు చెప్పినా, హిస్టరీ వాడు చెప్పినా, వాడి బుర్రలో పెట్టిన అబద్ధాల ఫిగర్సే కదా. ఏదో అప్పటి నుంచి ఉన్నాడు, 15 లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాడు, 28 లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాడు. కుర్రముండా కొడుకు నోటికి వచ్చింది ఎంత చెబుతాడో యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పినా అంతే చెప్పాలి, అంతకంటే ఏం లేవు అక్కడ ఫిగర్స్. కాకపోతే పుస్తకాల్లో రాసి కోతలు కోసి డబ్బులు సంపాదించడం తప్ప ఎవడు కోసినా కోతలే. కోపడకండి, అంతకంటే ఎవిడెన్స్ ఏం లేవు. అలాగే ప్రాణులు ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ భూగోళం మీద? జీవరాశులు కాకుండా ప్రాణులు అంటే బయలాజికల్ బీయింగ్స్ ఎప్పటి నుంచి అంటే భూమి ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే తాసాం అంటే వానికి దేనికి? పూర్వ సంస్కారములకు. అనాదిత్వం చ, మొదలు లేదు, అనాదిగా ఉండటం కూడా ఉన్నది. మొదటి నుంచి ఉన్నటువంటి సంస్కారాలు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు అన్నారు. అంటే అసలు ఈ భూమి మీద గ్రాండ్ ఇనాగరేషన్ ఆఫ్ బయలాజికల్ కింగ్డమ్ మొదలెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మనలో పోనటువంటి బీస్ట్లీ యానిమల్ ట్రేట్స్. వార్ అంటే ఏమిటండి? యుద్ధం అంటే, కాంపిటీషన్ అంటే ఏమిటండి? మన పిల్లాడి క్లాస్ ఫస్ట్ రావాలనే ఐడియా ఉంది అంటే ఏమిటండి? బీస్ట్లీ ఇన్స్టింక్ట్ కాక ఏమిటి అంతే. కనుక యానిమల్ నేచర్ అండ్ బీస్ట్లీ ఇన్స్టింక్ట్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటివి కూడా పోకుండా ఉన్నాయి అన్నాడు. ప్రాచీన శిలాయుగపు లక్షణాలు కాదా యుద్ధం అంటే? మరి యుద్ధం 20వ శతాబ్దంలో 2 అయినాయి, 3వది కాబోతుంది కదా. మానవ జాతికి ఎప్పుడో పశువుల దగ్గర నుంచి ఎప్పటిదాకా వస్తున్న లక్షణాలు ఉన్నాయంటున్నాడు. మరి అవే మనం అందులోంచి వీఆర్ నో ఎక్సెప్షన్ అని చెబుతున్నాడు. హ్యూమన్ బీయింగ్స్ అంటే హ్యూమన్ బీస్ట్స్ అనే అర్థం అన్నాడు. అన్లెస్ వీ ప్యూరిఫై అవర్ సెల్స్ అండ్ వీ షో అవర్ బిహేవియర్. మానవులు అయినంత మాత్రాన కొంప మునిగిపోయిందని ఏం లేదు, అర్థం లేదు, మునగాళ్ళు అని అర్థం కాదన్నాడు. అందుకని తాసాం అంటే వానికి నీ, అనాదిత్వం చ
అంటే ఆది లేకుండా మొదలు లేకుండా బాగా మొట్టమొదటి నుంచి కూడాను బయలాజికల్ కింగ్డమ్ బిగినింగ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి ట్రైట్స్ కూడాను ఉన్నాయండో. ఉదాహరణకి ఆశిష నిత్యత్వాత. ఆశిష అంటే ఆశీస్సుల యొక్క నిత్యత్వాత అంటే నిత్యత్వం వలన, నిత్యంగా ఉండటం వలన. ఆశీస్సులు నిత్యంగా ఉండటం వలన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ఎవరన్నా పెద్దవాళ్ళు మనం బాగుండాలని చెప్పి ఏదైనా చేస్తే బాగుండు, అది ఆశీస్సులు అంటే. అలాగే మనం చచ్చిపోకుండా ఉంటే బాగున్నాం. ప్రాణభీతి. బయలాజికల్ కింగ్డమ్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పిహెచ్డి పాస్ అయిన వాడి దాకా ఉందే లేదా? ఏది ప్రాణభీతి అనేది? ఫియర్ ఆఫ్ లైఫ్. It is a beastly instinct which is common to human beings and all beasts, which has nothing to do with our education and anything. మనకి ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన ప్రాణభీతి పోదు ఏమండి. మనకి సైన్స్ కాలేజీలో డిగ్రీ వచ్చినంత మాత్రాన పోదు, ఎంబీబీఎస్ కానీ ఎండి పాస్ అయినా పోదు, ఇంజనీరింగ్ పాస్ అయినా పోదు. ఏం చేసినా ప్రాణభీతి అంటే ప్రాణభీతియే, అది పోయిన వాడికి పోవలసిందే కానీ అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణభీతి అనేటువంటిది ఉంది. చూసావా, ఇలాంటివి చాలా ఉన్నాయని చెబుతున్నాడు. అంటే ఎందుకని? ది డిజైర్ ఫర్ సర్వైవల్. అంటే ఉందాం అనేది లోపల ఉంటుంది, ఆ లక్షణం. పోకూడదు అని ఉంటుంది, పోక తప్పదని తెలుసు కానీ పోకూడదనే ఉంటుంది. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. పోలేదు చూసారా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇది ఎలా అయితే ఉందో దీంతో పాటు ట్రైట్స్ అలాగే సైకలాజికల్ ట్రైట్స్. ఫియర్, భయం అనేటువంటిది జంతువుల దగ్గర నుంచి మన దాకా ఎవల్యూషన్లో వచ్చిందే లేదా? మనం జంతువులుగా ఉన్నప్పుడు ప్రారంభించింది అది. మనం కొండముచ్చులుగా కోతులుగా ఉంటూ ఉండగా కూడా ఉన్నది. మానవులుగా వచ్చాక ఏమైంది? పోయిందే, పోలేదే, ఇంటలెక్చువలైజ్ అయ్యి మ్యాగ్నిఫై అయ్యింది. జంతువులకి ఇంత ఉండేది కాదు. మనకి ఇంటలెక్ట్ ఉండటం వల్ల భూతత్వం పెట్టింది. రేపు ఎలా ఉంటుందో అనే భయం, ఉద్యోగం ఉంటుందో పోతుందో అనే భయం, ప్రమోషన్ వస్తుందో రాదో అనే భయం. ఏ జంతువుకైనా, చివరికి గాడిదకైనా బఫెలోకైనా అలాంటి వ్యధ భయాలు ఉన్నాయండి. భయం అంటే ఏమిటి? జంతువుకి దేనికి ఉంటుంది? ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్. తనల్ని కానీ తన పిల్లల్ని కానీ రక్షించుకునేందుకు సహజమైనటువంటి ప్రవృత్తి భయం తప్ప, మానవుడి దగ్గరికి వచ్చేటికి అసహజమైనటువంటి ఒక అగ్లీగా అంటే భీకరమైనటువంటి వీడు పెంచుకున్నటువంటి ఒక అన్యాచురల్ ఫియర్ పెరిగింది. ఎందుకంటే జంతువుల్లో న్యాచురల్గా ఇన్స్టింక్ట్ని వీడు మ్యాగ్నిఫై చేసి అన్యాచురల్గా ఇంటలెక్చువలైజ్ చేస్తున్నాడు. లేకపోతే ఎల్ఐసి ఎందుకండి? ఏ జంతువులకి అక్కర్లేండి, కోపడకండి. పెన్షన్ ఎందుకండి? గ్రాట్యుటీ ఎందుకండి? ఇవన్నీ కాక ప్రావిడెంట్ ఫండ్, ఇవన్నీ కాక ఇంకా బెనిఫిట్స్ ఏమైనా వస్తాయి అంటే రేపు ఉంటామో చస్తామని భయమేనా కదా? ఆ నపుంసకత్వం ఏ జాతికైనా ఉంది, ఆ నరజాతి కన్నా అని అడుగుతున్నాడు. అది ఇన్ని చదువుకుని ఇన్ని చేసి రేపు ఎలా ఉంటుందో అనేటువంటి నపుంసకత్వం ఇంకొక జాతికి ఉన్నదా? ఇంగ్లీష్ వచ్చినా పోవటం లేదు కదా, మనకి డిగ్రీ పుచ్చుకున్నా పోవటం లేదు కదా. కనుక ఆశిషో నిత్యత్వాత. ఆశీర్వాదం కోరే దుర్బుద్ధి. అంటే మేము ఎస్ట్రాలజీ నమ్మం అంటాడు. చోటుగాను నాకు నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందో చెప్పండి అంటాడు. ఏమండి? అలాగే మేము పామిస్ట్రీ నమ్మం, మేము రాడికల్స్ అంటాడు. అలాగే మాకు ఏదైనా ఎప్పుడన్నా కొంచెం ఎందుకంటే పైకి వస్తామో చెప్పండి అంటాడు. కక్కుర్తి అంట. ఆ కక్కుర్తి అనేటువంటిది ప్రాణభీతి రూపంలో మొదటి నుంచి ఉన్నది కనుక దాంతోపాటు కూడా తోడగా తీసుకొస్తున్నటువంటి అనాదిత్వం కలిగినటువంటి సంస్కారాలు చాలా చాలా ఉన్నాయి. అవన్నీ ఈ ప్రాక్టీస్ వల్ల ఒక్కదాని వల్ల మాత్రమే ప్యూరిఫై అవుతాయని చెబుతున్నాడు అనేటువంటిది. రెండవది, ఆదివారం పూట 1 గంట 2 గంటలో 3 గంటలో పిల్లలకు సండే స్కూల్ అని చెప్పి ఒకటి అరేంజ్ చేసుకోవాలి. అది మేము ఇప్పటికి అరేంజ్ చేసాము 2 సంవత్సరాల నుంచి. కొంతమంది పిల్లలు నిరంతరం నడుస్తూ ఉన్నారు, కొంతమంది టీచర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. దానికి మీలో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తూ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకళ్ళు 2 3 దాని సర్వీస్కి, సండే సర్వీస్కి కంట్రిబ్యూట్ చేసి హెల్ప్ చేసినట్లయితే దాని స్కీము, దాని ప్రణాళిక ఎట్లా చేసుకోవాలో అది కూడా ఇస్తాం. లేదా సెలవులు వెకేషన్ సీజన్లో వాళ్ళు బయలుదేరి మారుమూలలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి ఇక్కడ వాళ్ళు అధ్యయనం చేసినటువంటి ఆధ్యాత్మిక విషయం కానీ హోమియోపతికి సంబంధించినటువంటి విషయం ఇవన్నీ కూడా కలుపుకొని వాళ్ళకి ఒక క్యాంపు కింద వారం రోజులో 10 రోజులో నెల రోజులో క్యాంపు కింద పెట్టుకుని వాళ్ళ ఊళ్ళ గ్రామాల దగ్గరలో అక్కడ 10 మందిని చేర్చి వాళ్ళకి ఆ క్యాంపులో అంటే పొరుగురు నుంచి మనుషులు రాగలిగినా రాలేకపోయినా ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి
వాళ్ళు వెకేషన్ సీజన్లో వాళ్ళు నడుపుకుంటానికి ఇలా 3 స్కీమ్స్ అని చెప్పి అనుకున్నాం. ఈ 3 స్కీమ్స్ ఏది ఎలా చేద్దాం అనేటువంటిది క్రమంగా మేము చెబుతాం. కృష్ణస్వామి గారు ఇంత వివరాలు మీకు మెల్లిగా పర్సనల్గా చెబుతారు. ఇది కూడా మైండ్లో ఉంచుకుని ఎవరెవరు దేనికి సిద్ధం అవుదాం అని అనుకున్న వాళ్ళు, వాళ్ళ టైం పర్మిట్ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా సిద్ధం కావాల్సింది. ఇప్పుడు మళ్ళీ పాఠంలోకి వెళ్తాం. మనం 10వ సూత్రం మనం చెప్పుకుంటున్నాం. తాసాం అనాదిత్వంచ ఆశిషో నిత్యత్వాత. తాసాం అంటే వానికి అన్న, అనాదిత్వం అంటే మొదలు లేదు, ఎప్పుడు మొదలెట్టాయో తెలియదు. ఎంచేత మనకు తెలిసింది నిత్యం. ఆశిషో నిత్యత్వాత. ఆశిష అంటే ఆశీర్వాదముల యొక్క నిత్యత్వం వలన. అంటే మనకెవరన్నా బాగుంటుందని పెద్దవాళ్ళు చేతే బాగుండు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉంటారు. మరి మనసు అదేగా కోరేది. నేను చెప్పిన ఏదో మీకు శుభ్రంగా జరిగిపోతుంది, అన్నీ అయిందాకా మీరు ఉంటారు. ఇట్లాంటివి ఆశీస్ అంటే అది దీర్ఘాయురస్తు మొదలైనటువంటివి, అంటే ఆ కాల మృత్యువులు ఉండవు మొదలైనటువంటివి. ఇట్లాంటివి కోరుతూ ఉంటాం అనేటువంటిది మొదలైనవి మనం చూసినందువల్ల ఈ పైన చెప్పబడినటువంటి వాటికి అనాదిత్వం ఉన్నదని మనకు తెలుస్తుంది. ఏం చెప్పాడు పైన? 2 చెప్పాడు. ఆ రెండింటిలో ఒకదానికి ఒకటి ఆత్మ. దానికి ఉన్నటువంటిది ఏమిటి లక్షణం? నేను అనేటువంటి ప్రజ్ఞ, స్వచ్ఛమైన ప్రజ్ఞ, తేజస్సు. అది దాంట్లోంచి ఏమొస్తున్నాయి? దీన్నే ఆత్మని కూడా అంటారు. దీనికి వెలుగుని, ఇది వేరు కాదు, దీని వెలుగే ఇది. తర్వాత బుద్ధి కూడా వెలుగే, కానీ ఆత్మకి బుద్ధికి తేడా ఏమిటో చూద్దాం. మనస్సు ఇది మాత్రం వెలుగు కాదు, వెలిగింపబడినట్టు ఇది. తేడా ఇది దీనికి దానికి. మనలో ఇవన్నీ వరసలు ఉన్నాయి ఉండి దీంట్లో ఏముంటాయి? నామము, రూపము, దేశము, కాలము. వీటితో నిండి ఉంటుంది మనస్సు. నామం అంటే పేర్లు. కుర్చీ, ఇది చూడంగానే గబాల కుర్చీ అనే పదం పైకి వస్తుంది. బల్ల, దీన్ని చూడంగానే బల్ల అనేది పైకి వస్తుంది. దాన్ని చూడంగానే డస్టరు, బ్లాక్ బోర్డు, ఇలాగా ఎన్ని పేర్లు ఉంటాయి మనకి. అంటే మనం ఎరుగున్నవి ఎన్ని వస్తువులు ఉన్నాయో అన్ని పేర్లు లోపల. పైగా ఈ మనం ఎరుగున్నటువంటి ఎన్ని భాషలు ఉన్నాయో ఒక్కొక్క దానికి అనేక పేర్లు చొప్పున ఉన్నాయి. బ్లాక్ బోర్డు, నలబల, కనీసం 2 పేర్లు మనకు ఉన్నాయి కదా. అట్లాగే బుక్, అలాగే పుస్తకం, అలాగే కితాబ్. అంటే ఎన్ని భాషలు మనకు వచ్చి ఉంటే అన్ని పేర్లు ఉన్నాయి కనుక ఇది నేము, ఇది రూపం. రూపం అంటే షేప్. కనిపిస్తాం, మళ్ళీ కనిపిస్తే వెంకటేశ్వరరావు గారు. ఓమాట కనిపించినప్పుడు ఆయన పేరు వెంకటేశ్వరరావు గారు అంటే మనం అంగీకరించాం, యాక్సెప్టెడ్. నెక్స్ట్ టైం కనిపించినప్పుడు మనమే ఆయన వెంకటేశ్వరరావు గారిని ప్రపోజ్ చేస్తున్నాం, వారు వచ్చారు. ఇట్లాంటి పేర్లు ఎన్ని ఉన్నాయి? మనం ఎంతమంది ఎరుగున్నామో అన్ని ఉన్నాయి. ఇంకా అదిగాక మనం ఎంతమందిని ఎరగామో వాళ్ళ గురించి ఎవరెవరో చెబుతారు. ఏమంటే ఢిల్లీలో వెడితే మేము చరణ సింగ్ ఇంటికి వెళ్ళామండి అని ఏదో పావుగంట చెబుతారు. మీ మైండ్లో మీరు చూడనటువంటి చరణ సింగ్ ఉంటాడు. ఇప్పుడు మనందరూ ఈ న్యూస్ పేపర్లో చదువుకుంటూ ఉంటే ఫోటోల ద్వారా కానీ, ఫోటోలు లేకుండా ఉన్న ద్వారా కానీ కొన్ని వేల మంది ఈ ఢిల్లీలోను హైదరాబాద్లోనూ ఉన్న సరుకు మన బుర్రలో ఉన్నారా లేదా పేపర్లో. ఇలాగా కనుక మనం చూసిన వాళ్ళ రూపాలు, చూడని వాళ్ళకు మనం కల్పించుకున్న రూపాలు ఉంటాయి. అలాగే బాధ కలిగింది, హనుమంతుడిని తలుచుకున్నాం, తగ్గింది. హనుమంతుడి రూపం ఉందే లేదా? కానీ మీరు చూశారండి? కానీ చూశారు, చూడలేదా? లేకపోతే ఎట్లా ఉంటుంది అంటే
కంటితో చూడటం ఒక్కటే కాక చాలా రకాల చూడటం ఉందని తెలుస్తుంది కదా. కంటితో అయితే మనం చూడలేదు కదా భౌతికంగా హనుమంతుడిని. అంత మాత్రాన హనుమంతుడు ఉంటాడంటే ఎగతాళి చేస్తున్నాం, ఎవడో మూర్ఖుడు చేస్తాడు కానీ. అలాగే రాముడు